హాయ్ అండి. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే బాగున్నా. మీరు ఎట్లున్నారు అనేది కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనమైతే ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టుకుందాం ఏందనేది చూపిస్తున్నాను. కాకపోతే ఉసిరికాయలు బాగా మంచిగా లేవండి. కాకపోతే మా వారికి తెలియక మంచిగా తీసుకురాలేదు. పుచ్చులు అక్కడక్కడ అవి ఇవి ఉన్నాయి. ఇక మగ వాళ్ళకి వెళ్తే సరిగ్గా చూసుకోరు కదా, తీసుకొచ్చేస్తారు. కాకపోతే బాగా చిన్న సైజులో ఉన్నాయి. ఇంకా ఇప్పుడు పట్టుకున్న సైజులో ఉంటే బాగుండు అన్ని ఉసిరికాయలు. కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి. ఈ ముందే కడిగానండి. ఇంకా ఈ రోజే తెచ్చారు. అయినా ఇట్లున్నాయంటే ఇంకా 2 రోజులు ఉంచితే ఏ రకంగా అయిపోతాయి అనేసి ఇంకా నేనైతే పచ్చడి పెట్టుదామని ముందే కడిగి పెట్టాను. ఇంక కడిగినాక తుడుస్తున్నానండి. ఇంకా అక్కడక్కడ పుచ్చులు ఉంటే అవిగా ఇలా చాకుతో తీసేస్తున్నాను. ఇంకా కేజీ 70 రూపాయలు ఏమో అంటండి ఇవి ఉసిరికాయలు. చాలా కాస్ట్ ఉన్నాయి కదా, ఇంకా సీజన్గా వస్తుంటాయి కదా, ఈ సీజన్లో తినాలి అనేసి తీసుకొచ్చారు. అయితే కేజీ తీసుకొచ్చారండి. ఇంకా నేనైతే డబ్బాల్లాగా ఇస్తారు ఒక్కోసారి, ఇక్కడైతే కేజీ లెక్క ఇచ్చారంటే ఇంతకుముందుకైతే డబ్బాల్లాగా ఇచ్చేది. డబ్బా 30 రూపీస్ ఏమో ఉంటాయి అవి ఇచ్చేది అట్లా. ఇప్పుడైతే ఏందో కేజీ లెక్క ఇస్తున్నారంట. ఇంకా కేజీ తీసుకొచ్చారు. ఇంకా మొత్తం అయితే ఇట్లా నీట్గా కట్ చేసుకొని తడి లేకుండా నీట్గా తూడ్చుకుంటున్నానండి. పొడి క్లాత్తో తడి లేకుండా తూడ్చుకోవాలి ఉసిరికాయలన్నీ. ఇంకా ఇలా తూడ్చేసుకున్నాక ఇక అన్నీ మంచిగా నీట్గా కట్ చేసుకున్నాక ఇప్పుడు చూడండి ఎంత బాగున్నాయో, నీట్గా ఉన్నాయి కదా. నీట్గా చేశాక ఇంత చెత్త వెళ్ళిందండి. బాగా పుచ్చుంటే పడేయండి. ఎంత కట్ చేసినా పోకపోతే ఆ పుచ్చు అయితే పడేయండి. ఎందుకంటే మళ్ళీ పుచ్చున్నా కూడా పచ్చడి అనేది ఖరాబ్ అవుతుంది. ఇంకా ఈ పచ్చడి మనం మంచిగా నీట్గా తడి లేకుండా, తడి అనేది తగలకోకుండా ఉంటే 1 ఇయర్ వరకు ఉంటుందండి పచ్చడి అనేది. ఇంకా ఇప్పుడు ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఎలా పెట్టుకోవాలని. ఇప్పుడైతే ఒక ఆయిల్ కళాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ పోసుకొని వేడెక్కనివ్వాలండి. ఇలా సిమ్లోనే పెట్టుకొని వేడెక్కనివ్వాలి. ఇంకా పక్కన అయితే ఒక కళాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల మెంతులు వేయాలండి. మెంతులు కూడా బాగా వేయించుకోవాలి. ఇంకా దగ్గరికి చూపిస్తున్నాను కదా, అంతగా వేయించుకుంటే సరిపోతుంది. ఇంకా దగ్గరికి వచ్చేసి చూపించాను, అలా వేయించుకుంటే సరిపోతుంది. ఇంకా పక్కన ఆయిల్ కూడా వేడైందండి. అందులోకి ఉసిరికాయలు వేసుకోవాలి. 1/2 కేజీ ఆయిల్ అయితే పోసుకున్నానండి. మీరు ఎంత పెట్టుకుంటే అంత మాత్రం పోసుకోండి. మీకు సరిపోయేదంతా పోసుకోండి. నాకైతే 1/2 కేజీ ఆయిల్ అయితే సరిపోతుంది అనేసి నేనైతే 1/2 కేజీ ఆయిల్ అయితే వేసేసుకున్నా. ఇంకా చూడండి ఇలా వేగితే సరిపోతుంది. ముదురు బంగారు రంగు కాదండి, మామూలుగా ఇంకా ఇలా బ్రౌన్ కలర్లో వేగితే సరిపోతుంది. ఇంత బాగుంటాయి. సిమ్లో పెట్టే వేయించుకోవాలండి. సిమ్లో పెట్టి వేయించుకుంటే ముక్క లోపల వరకు మంచిగా వేగిపోతుంది. అదే హైలో పెట్టినామనుకో టకటకా వేగిపోతుంది కానీ లోపల అనేది ఉడకదు. అందుకోసమని సిమ్లోనే పెట్టేసుకోవాలి. ఇంకా ఇలాగే ఇంకా నెక్స్ట్ వాయి కూడా ఇలా వేస్తా. 4 వాయిలు అయితే అవుతాయండి. 4 వాయిలు అయితే వేయించుకుంటా. ఒకేసారి అన్ని వేసుకుంటే సరిగ్గా వేగవు కదా, అందుకోసమని ఇలా అయితే 4 సార్లు వేసుకొని ఫ్రీగా వేయించుకుంటాను. టైం పడుతుందండి, 1 అవర్ పడుతుంది. 1 అవర్ని ఇంకా టైం పడుతుంది. ఇప్పుడైతే మెంతులు ఆల్రెడీ చల్లారిపోయినాయి కదండి. ఇవైతే మొత్తానికైతే మిక్సీ పట్టుకున్నాయి. ఇప్పుడు కేజీ ఉసిరికాయలకి ఇక 4 గడ్డల ఎల్లిపాయ గడ్డలు అయితే వేసుకోవాలండి. ఎల్లిపాయలు గరబాలు తీసి వేసుకోవాలి. బాగా తీయాల్సిన అవసరం లేదండి. ఇగో ఇట్లా తీసుకుంటే సరిపోతుంది. మొత్తం తీసుకుంటే అంత టేస్ట్ ఉంటుందండి. అందుకోసమే అక్కడక్కడ ఒకటి తీసేసుకున్న, ఓన్లీ పొట్టు తీయొద్దు. ఇంకా నెక్స్ట్ వాయి కూడా మొత్తం అయితే వేగిపోయినాయి. ఇలా అన్నీ వేయించుకున్న తర్వాత ఇంకా మనం ఇది వెల్లిపాయలు కూడా మంచిగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. అది బాగా మెత్తటి పేస్ట్ లాగా పట్టుకోవద్దు, కచ్చా పచ్చాగా పట్టుకుంటే సరిపోతుంది. ఇంకా ఇవన్నీ ఇలా చేసుకొని రెడీగా పెట్టుకుంటే ఇంకా అయిపోతుంది. ఇవన్నీ ఇట్లా రెడీ చేసుకొని పెట్టుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది కదా కలుపుకోవడానికి. ఇట్లా స్పూన్నర పసుపు వేసుకోవాలి. ఇంకా మెంతుల పౌడర్ వేసుకున్నాను. నెక్స్ట్ కచ్చా పచ్చాగా పట్టుకున్న అల్లం పేస్ట్ అంటున్నా, ఎల్లిపాయల పేస్ట్, ఎల్లిపాయలు కచ్చా పచ్చా పట్టుకున్నది వేసుకోవాలి.
ఇంకా నెక్స్ట్ కూరగాయలు చేసేటప్పుడు ఊకే అల్లం పేస్ట్ అని అట్లా అలవాటయిందిలెండి. సడెన్‌గా వచ్చింది. అల్లం పేస్ట్ అంటే మళ్ళీ అల్లం పేస్ట్ ఇందులో ఎందుకేసుకుంటున్నారని ఆలోచించకండి. అల్లం పేస్ట్ కాదండి. ఎల్లిపాయల పేస్ట్. పేస్ట్ అంటే పేస్ట్ కాదు. కచ్చా పచ్చాగా దంచుకున్నది వేసుకుంటే సరిపోతది. ఇంకా గ్లాసున్నర ఉప్పు, గ్లాసున్నర కారం ఏసుకోండి. కారంలో అయితే ఉప్పు లేదండి. అందుకే నేను గ్లాసున్నర ఏసుకున్నా. మీరు ఉప్పు వేసుకొని పట్టించుకున్నదైతే కొంచెం తక్కువగా వేసుకోండి. ఇంకా నెక్స్ట్ అయితే ఇది మంచిగా కలుపుకోండి. ఇంకా కలుపుతుంటే ఆ స్మెల్ వస్తుంది గదండీ! పచ్చడ మస్తుంది. ఇంకా కలిపే విధానం అయన్నీ బాగా మంచిగా ఆయిల్ పోసుకొని కలుపుకుంటే ఉప్పు, కారం కలిసేటట్టు మొత్తం నీట్‌గా కలుపుకొని ఇంకా మనం ముందుగా కలుపుకున్న వేయించుకున్న ఉసిరికాయ ముక్కలు వేయించుకున్న ఆయిల్ ఉంది గదా! అది ఇందులో పోసేసుకొని ఇంకా సరిపోకపోతే కొంచెం ఏసుకోండి. ఇంకా ఈ రోజు కంటే రేపు ఆయిల్ అనేది పైకి తేలుతది. ఇప్పుడే ఆయిల్ పైకి తేలదు. ఎందుకంటే ఈ రోజే కాబట్టికి కలిపింది. రేపటికైతే మంచిగా ఆయిల్ తేలుతది. అప్పుడు ఇంకా పోసుకోవాలా? పోసుకోవద్దా? అని మీకే అర్థమవుతది. ఇంకా నేనైతే ఇప్పుడు మొత్తం నీట్‌గా ఆయిల్ పోసుకున్నది. ఇంకా నీట్‌గా కలుపుకొని డబ్బాలోకైతే వేసేసుకుంటున్నా. డబ్బాలోకేసుకొని ఇంకా కొంచెం అయితే ఆయిలయితే యేసుకుంటానండి. ఎందుకంటే నాకు సరిపోనట్టు అనిపిచ్చింది. కాగబెట్టిన ఆయిలే ఎయ్యాలని ఏం రూల్ లేదండి. పచ్చి ఆయిల్ గూడా పోసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ అయితే ఇగో డబ్బాలోకైతే వేసేసుకుంటున్నా. నేనైతే పచ్చి ఆయిలే పోసుకుంటా అండి. ఎప్పుడన్నా పచ్చడిలో తక్కువుంటే మీ ఇష్టం అది మీరు కాగబెట్టి పోసుకున్న, కాగబెట్టిన చల్లారినంక పోసుకోవాలండి. ఇంకా మా చిన్నోడైతే స్మెల్ బాగొస్తుంది. అన్నం పెట్టు మమ్మీ అని కూర్చున్నాడు. ఇంకా ఇక్కడైతే ఇగ డబ్బాలోకైతే వేసుకుంటున్నా. ఏ పచ్చడి కలిపినా ఇట్లా కలిపే పచ్చళ్ళుంటే అబ్బా! కలిపాక అన్నం పెట్టుకొని తింటే ఆ టేస్టే వేరండి. భలే ఉంటది గదా! మీకు గూడా ఇష్టమా అన్నం తినడం ఇట్లా పచ్చడి కలిపినాక? ఇంకా ఈ డబ్బా నిండా అయిపోయాక చిన్న డబ్బాలోకి గూడా పెట్టానండి. ఇగ మా చిన్నోడు మూతలండియడం అన్నీ చేస్తున్నాడు. కొంచెం అయితే ఆయిలేస్తున్నా. ఇంకా రేపు చూడొచ్చులే ఒకవేళ తక్కువుంటే అనేసి పెట్టేసిన. ఇంకా ఇందులో గూడా కొంచెం ఏసుకొని ఇంకా పిల్లలు బాగుంది మమ్మీ పచ్చడా, అన్నం కలిపి పెట్టంటే ఇంకా వాళ్ళకైతే పెట్టేస్తున్నా. ఈ వీడియో అంతే ఇంతే అండి. మళ్ళొక ముచ్చటతో మళ్ళీ కలుద్దాం. బాయ్.